ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు ఏ రీతినున్నదో చాటి చెప్పే ఉదంతం ఇది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పూడి శ్రీహరి విషయంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఒక నేరానికి పాల్పడ్డారంటూ అభియోగం మోపి ఆయన్ని 3 సార్లు కోర్టు ముందు హాజరుపరిచారు. 3 చోట్ల ఆయనకి బెయిల్ దక్కింది. చివరికి ఏపీ హైకోర్టులో కూడా ఆయనకి బెయిల్ మంజూరు కావడంతో పోలీసులు కంగు తినక తప్పలేదు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధించే ప్రయత్నం చేస్తే చివరకు న్యాయస్థానం ముందు చేవాట్లు తినక తప్పని పరిస్థితి వస్తుంది అనేదానికి ఉదాహరణగా పూడి శ్రీహరి ఉదంతం నిలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో పూడి శ్రీహరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అవమానించారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఆయన ఒక హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనే అభియోగాలు మోపినటువంటి పోలీసులే వల్లభనేని వంశీ విషయంలో మాత్రం మాకు సంబంధం లేదు అంటూ చేతులెత్తేశారు. పూడి శ్రీహరి మీద మోపినటువంటి నేరాభియోగాలే పక్కాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా చేసింది. టీడీపీ సోషల్ మీడియా వాల్స్ మీద జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డిని అంతకుడిగా చిత్రీకరించారు, వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అన్నట్టుగా కూడా నిందించారు. కానీ నేరం మాత్రం పూడి శ్రీహరిది మాత్రమే అన్నట్టుగా కేసులు పెట్టారు. కుప్పం నుంచి గుంటూరు వరకు వివిధ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో వల్లభనేని వంశీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే పోలీసుల్ని ఆశ్రయించారు. నేరుగా ఫిర్యాదు చేశారు, చర్యలు తీసుకోవాలని కోరారు. కొద్ది రోజుల క్రితం వల్లభనేని వంశీ తన మిత్రులతో కలిసి మందు సేవిస్తున్నట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోతుంటే ఇంకెవరో ఆయనకి తినిపిస్తున్నారు అనే ఫోటోలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దీని మీద కావాలని మార్పు చేసి తప్పుడు ప్రచారాలతో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అన్నది వల్లభనేని వంశీ ఫిర్యాదు సారాంశం. దానికి సమాధానంగా గన్నవరం పోలీసులు ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు. వల్లభనేని వంశీ కేసులో విచారణ చేయలేం అంటూ తేల్చేశారు. అది అంత సీరియస్ నేరం కాదు అన్నట్టుగా పేర్కొన్నారు. ఇంకా కావాలంటే ప్రైవేట్ కేసు వేసుకోండి కోర్టులో అనే సూచన కూడా చేసేశారు. తద్వారా పోలీసులు వైఎస్ఆర్సీపీ విషయంలో ఒక తీరున, పాలక కూటమి పక్షాల శ్రేణులు సాగించే ప్రచార విషయంలో మరో రీతిన సాగుతారు అనే దానికి ఈ 2 ఉదంతాలు మన ముందు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాంటి నేరాలకి ఎవరైనా తగిన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నేరం నిరూపితమైతే చర్యలు కూడా అనివార్యం. కానీ అదే సమయంలో మరి వల్లభనేని వంశీ, ఆయన మీద జరిగినటువంటి ప్రచారం, ఆయన చుట్టూ సాగించినటువంటి ట్రోలింగ్లో కూడా ఎక్కడా వాస్తవం లేదని ఆయన చెప్తున్నటువంటి తరుణంలో దాని మీద దర్యాప్తుకి ఎందుకు వెనకాడాలా? అది విచారించి అసలు కారకులు ఎవరో తేల్చడానికి ఎందుకు ససేమిరా అని చెప్పాలా? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనితీరు ఏ మాదిరి ఉందో, ఎట్టా అధికార పక్షానికి అనుకూలంగా ఉందో, ప్రతిపక్షం గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుందనేటువంటి విమర్శలకు తగ్గట్టుగా సాగుతుందో ఈ 2 ఎపిసోడ్లు మనకి చాటుతున్నాయి. ఏకకాలంలోనే జరుగుతున్నాయి. ఎవరి పట్లైనా చట్టం ఒకే తీరున వ్యవహరించాలి. నేరం ఎక్కడ జరిగినా వెలికి తీయాలి, నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి. కానీ నేరస్తుల పేరుతో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలను కూడా వేధించడం, వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు ఇస్తే ఎవరి జోలికి పోవడానికి నిరాకరించడం, ఇలాంటివన్నీ ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ పరిస్థితిని చాటుతుంది. ఇదే రీతిన చట్టం కొందరికి మాత్రమే చుట్టం, అది కొందరికే వర్తిస్తుంది, కొందరినే అడ్డుకోవడానికి పనికొస్తుంది అనే అభిప్రాయం బలపడితే, ఇదే ధోరణి సాగితే, రేపు అధికారం చేతులు మారితే ఇంతకన్నా రెట్టించినటువంటి సమస్యలు, ఇంతకన్నా దిగజారినటువంటి ఉదంతాలు మనం చూడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరికీ శ్రేయస్కరం కాదన్నది కూటమి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఈవేళ వల్లభనేని వంశీ కావచ్చు, రేపు మరొకరు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరిని వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, గతంలో వల్లభనేని వంశీ ఆ ప్రయత్నం చేసినా అది నేరం కాబట్టి ఆ నేరాలకి తగిన రీతిలో చర్యలు ఉండాలి. పోలీసులు అందుకు తగ్గట్టుగా స్పందించాలి. కానీ అందుకు మేము అంగీకరించట్లేదు, అందుకు మేము సిద్ధంగా లేము అన్నట్టుగా పోలీసులే చేతులెత్తేసినటువంటి వైనం గన్నవరంలో విచిత్ర పరిణామాలకి, పరిస్థితులకి అద్దం పడుతోంది.